డాక్టర్ గారు, మా అమ్మాయికి చాలా ఘనంగా పెళ్లి చేశాం. పెళ్ళై నెల రోజులైంది. కానీ ఏం లాభం, అమ్మాయికి దాంపత్య సుఖం లేదు. ఇంతవరకు మా అల్లుడు అమ్మాయిని తాకలేదట. ఆ విషయం మొన్ననే చెప్పింది. మా అల్లుడు పైకి చక్కగా ఉంటాడు, మరెందుకని సెక్స్ లో పాల్గొనడం లేదు? మాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. అంటే అతనికి ఏమైనా ఫియర్ కాంప్లెక్స్ అని ఉందేమో, సెక్స్ ఫియర్ ఉంటుంది కొంతమందికి. అలా సైకలాజికల్ కౌన్సిలింగ్ కాదు అలాంటి వాళ్ళల్లో. హోమోసెక్షువల్ అవుతారు కొంతమంది. హోమోసెక్షువల్స్ అంటే వాళ్ళు గే అంటారు సరే, ఆ గే ఉంటుంది, గే పీపుల్ అంటారు, లేకపోతే హోమోసెక్షువల్ అంటారు. వాళ్ళకి ఆడవాళ్ళ మీద అట్రాక్షన్ ఉంటుంది, మగవాళ్ళ మీద అట్రాక్షన్. కానీ ఏ చెప్పలేక పెళ్లి చేసుకుంటారు కానీ అమ్మాయి మీద ఏమీ ఉండదు మూడు. అలా ఉండబట్టి ఏమైనా ఉందేమో మరి. అంచేత ఏం చేయాలంటే ఆయన వెళ్ళి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయాలి. కౌన్సిలింగ్ ఉన్నదని చెప్పారండి. డాక్టర్ గారు నాకు ఆడదాని మీద మనసు కలగదు, అబ్బాయి మీద మనసు కలుగుతుంది, అబ్బాయిని చూస్తే ఆకర్షణ కలుగుతుంది, అబ్బాయిని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, నేను మగాడైనా కూడా నా మగాడి మీద ఆకర్షణ ఉందని చెప్పేట్లయితే బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అనేది సైకోథెరపీ, సైకలాజికల్ థెరపీ ఉంది. ఆ చేస్తే మారాలంటే మాత్రం మారిపోతాం. అది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు వీడు చేయాల్సిందంటే ఇద్దరు కలిసి డాక్టర్కి వెళ్ళాలి, కౌన్సిలింగ్ పొందాలి. కౌన్సిలింగ్ పొందిన తర్వాత ఆయన మాత్రం సపరేట్గా ఆయనతో మాట్లాడి ఆయన ఈ షుడ్ కమ్అట్ చెప్పాలి ఓపెన్గా, నాకు ఇంతే అని. నేను మారను అంటాను కొన్ని కేవడం చేయాలి. అలా కాదు, నేను మారాలంటే నేను ఎందుకు అలా అయిపోయాను కానీ మారాలందండి, నా మారాలందని చెప్పడం మార్చవచ్చు. అలా కాకుండా ఇతరత్ర సెక్స్ ఫీర్ ఉందనుకోండి, సెక్స్ ఫీర్ ఉంటే ఆ ఫీర్ పోగొట్టడానికి సైకోథెరపీ చేయొచ్చు. తప్పకుండా మార్చవచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఎవరైనా సరే సెక్స్ చేయకపోతే వాళ్ళకి మన టెస్టులు చేసి, హార్మోన్ టెస్టులు చేసి, లేకపోతే సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి ఏమైనా డిఫెక్ట్ ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు మామూలు చేయవచ్చు, దానికేం లేదు. కానీ దే ఆర్ కోఆపరేట్ విత్ డాక్టర్ ఓపెన్ చెప్పాలి. మనసులో విషయం చెప్పకుండా దాచుకుని చేస్తే మాత్రం చేయలేడు. ఒకటి చెప్తానండి, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏది దాచకూడదు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఓపెన్గా ఉన్నట్టు చెప్పాలి. కానీ చెప్పరండి చాలా మంది. తీసుకెళ్ళి మాట్లాడితే తప్పకుండా పరిష్కారం అవుతుంది.